నేను చెప్తాను. యేసుక్రీస్తు నిజంగా నాలో ఉన్నాడు కనుక నేను ఈ సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి ఘనత. నిజంగా నేను నా జీవితం వెళ్ళదో నాకే అర్థం కాదు. ఎంత నిజంగా అంత అమాయకంగా ఏ విధంగా నేను ఏ పని చేయాలో నాకు అర్థమయ్యేదే కాదు. నేను తాడపత్రిలో మా అన్నోళ్ళ ఇంట్లో ఉన్నాను. తాడపత్రికి అక్కడ వెళ్ళి రోజులలో ఒక చదువు పోతే మరొక చదువు కనుక్కోలేను. హల్లెలూయా. ఒక చదువు పోతే మరొక చదువు కూడా కనుక్కోలేను. మా అన్న అప్పుడు చాలా డబ్బులు సంపాదించేవాడు. ఎందుకంటే ప్యాకెట్ అది ఏదో కంపెనీ పెట్టినది అనమాట. మా అన్న తీసుకొచ్చే డబ్బులు ఇంత డబ్బులు ఇచ్చి ఎంచు పాపాయి డబ్బులు అనేది. ఆ డబ్బులు ఏం చేయవద్దంటే కదా రాదు. మరి అలాంటి పరిస్థితులలో నేను ఉన్నప్పుడు భయంకరమైన అనారోగ్యానికి గురైపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూపించుకుని చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, వైద్యుల దగ్గరికి వెళ్ళాను. అప్పట్లో నేను దాదాపుగా సుమారుగా నేను 2-5 లక్షలు ఖర్చు పెట్టేశాను. అంత బంగారు నాకు పెట్టిన చొమ్మ అమ్మేసాను, ఇల్లు అమ్మేసుకున్నాము, అంతా అయిపోయేసాను. ఎందుకంటే నా పరిస్థితి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అక్క, మా తోడుకోడలు కూడా మన మధ్యలోనే ఉన్నారు. హల్లెలూయా. అందరూ చూసిన వారే. నా తాళపత్రిలో మా గేరులో ఏ వైద్యుడు వస్తే మొట్టమొదటి మా ఇంటికి తీసుకొచ్చేవారు. అందరికి తెలుసు ఆరాచికి వరాలకు నా పేరంటే. అక్కడ చాలా భయంకరంగా దురాత్మలతో పీడించబడుతున్న ఏ వైద్యుడు వచ్చినా మా ఇంటికాడ తీసుకొని వచ్చేవారు. ఎందుకంటే నేను అనారోగ్యంతో ఉన్నానని చెప్పి వాళ్ళు నాకు చాలా వైద్యాలు చెప్పించారు. ఎటువంటి కూడా నాకు తగ్గేది కాదు. లాస్ట్ చివరికి ఇంకా చనిపోయే పరిస్థితి. మా భర్త అన్నాడు, నువ్వు చనిపోతే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఉండగా నాకు ఎవరు పిల్లలు ఇస్తారు, నువ్వు చనిపోతే నేను చేసుకుంటానే మాట నాతోనే మాట్లాడాడు. మరి అయినప్పటికీ మా బంధువులు మా గేరులో ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు, ఒక్కసారి యేసుప్రభు దగ్గర తీసుకొని వెళ్ళు అన్నాడు. పేరు సజ్జమ్మ, మా గేరులో ఉంది, బంధువులే. తీసుకొని వెళ్ళు, ఒక్కసారి పంపించినప్పుడు నేను అక్కడ వెళ్ళాను. నేను అప్పటికి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళే మూట్లో నేను ఈ కచ్చరికల్లో ఒక గుడి ఉంది, అక్కడ తిరిగేదాన్ని. 3 గంటలు అయితే అది నేను ఉపవాసం ఉండి లలితమ్మ గుడికి తిరిగేదాన్ని. అప్పుడు అక్కడ నేను పూజలు చేస్తున్నా. ఆ టైంలో నేను అన్నాను, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, నిజంగా మీరు దేవతలైతే నన్ను బ్రతికించండి, నేను పోతే తిరిగి వెనక్కి రాను. నిజంగా మీరు దేవతలైతే నన్ను బ్రతికించండి అని అడిగినప్పుడు ఇంకా నాకు ఎక్కువయ్యేది. ఆ పరిస్థితులలో నన్ను గుత్తికి ఇవ్వడం జరిగింది. అక్కడ గుత్తికి తీసుకొని వెళుతున్నప్పుడు ఆ రైల్లోనే గుత్తి కొడుకు వెళ్ళటం లేదు, రైల్లోనే ప్రభు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. రైల్లోనే నాకు స్వస్థత వచ్చింది. యేసుక్రీస్తు మాట వినగానే ఎక్కడ వెళ్ళటం లేదు. ఇంకా నేను రైల్లో అప్పుడు తాళపత్రులు రైలుకి వెళుతున్నారు. రైల్లోనే నాకు స్వస్థత వచ్చింది. ఆ టైంలో 2 నిద్ర మాత్రలు వేసుకుంటేనే నాకు నిద్ర పట్టేది, లేకుంటే నిద్ర వచ్చేది కాదు. లతా రాజ్యం కింద ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ మనిషి మా భర్త వచ్చి 2 మాత్రలు ఇవ్వమంటే 2 ఇస్తాడు, లేకపోతే 1 ఇస్తాడు. అలాంటి పరిస్థితి నాది. ఒక్కరోజు నేను చర్చికి వెళ్ళి వచ్చాను. రోజులోనే నేను నిద్ర ఎట్లా పోయిందో, ఇంకా మోకాలు అమ్మితే ఎక్కడున్నాను నేను? భూమి మీద అస్సలు లేను. భూమి మీద ఎక్కడున్నా నేను పరలోకములో నా దేవుడు భుజాల మీద వేసుకొని తిరిగినట్టు నేను అక్కడ కనపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అత్తి పాస్టరయ్య గారు ఒకసారి నన్ను ప్రత్యేకంగా రూమ్లోనికి పిలుచుకొని మాట్లాడడం జరిగింది. నేను అడిగాను. అప్పుడు ఆ టైంలో కలుసుకున్న వాళ్ళము ఎవరైనా బాగలేకపోతే వచ్చి మాట్లాడండి అని చెప్పినప్పుడు అక్కడ అడుగుతున్న వాలంటీర్స్ నన్ను పంపించడం లేదు మాట్లాడతానంటే. ఒకరోజు వేడిచి అక్కడే నేను మోకాలంకి ప్రార్థన చేశాను. ప్రభా, నేను అయ్యగారితో మాట్లాడాలంటే వాళ్ళు నన్ను పంపించుకోకుండా ఉన్నారు, నాకు సాయం చేయండి నేను అడిగినప్పుడు అక్కడే మోకాల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన 2 అంతస్తులో కూర్చుని ఆయన పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా.
పేరేంటో కూడా ఆయన చూపించాడట. ఆయన ఇట్లా సోఫా సెట్ మీద కూర్చొని నన్ను పైకి పిలిపించి సోఫా సెట్ మీద ఆయన కూర్చున్నాడు. సోఫా సెట్ కింద మోకరించమన్నాడు. అప్పుడు ఆయన నాకు ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు ఈ రోజు నుండి ఈ మొత్తం వెళ్ళు నాయన. ఆ ప్రార్థన ఇంటికి తిరిగి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన హస్తము 5 ఏళ్ళు నన్ను తాకి ప్రార్థన చేసి తిరిగి వెళ్తుంటే, నువ్వు వెళ్తే నేను బ్రతకలేను ప్రభువా, నువ్వు వెళ్తే నేను బ్రతకలేను, నువ్వు నాకు కావాలని ఆయన పాదాలు పట్టుకోవడం జరిగింది. హల్లెలూయా! స్పష్టంగా నేను చూశాను. అది నా జీవితంలో నేను అనుభవించిన రోజులు. ఎందుకంటే నా బలహీనత అలాంటిది. నేను చనిపోతాను, ఇంకా బ్రతకను. ప్రభు అక్కడ వచ్చి హస్తం చాపి సిలువ వేసి పోతుంటే ప్రభు పాదాలు పట్టుకున్నా కనపరిచి నేను ఆ పాదాలు 2 పాదాలు పట్టుకున్నట్టు నేను ఏడుస్తున్నా. ఒకవైపు ప్రభు పాదాలను పట్టేసుకున్నాను. హల్లెలూయా! ఎప్పుడైతే అలాగే నేను ప్రభుని పట్టేసుకుని అడిగినప్పుడు ప్రభు సైడ్కి వచ్చి నిలబడి, అమ్మా నీతో ఉంటానని నా వైపు చూస్తూ ఆయన కన్నీరు విడిచడం జరిగింది. హల్లెలూయా! కన్నీరు విడిచటము ప్రభు నేను చూశాను. ఆ రోజు నుండి నా ప్రభు నాతోనే ఉన్నాడు. నాతోనే ఉండి ఇక్కడ మందిరం కట్టడానికి కూడా ఏ రోజు ఏ పని చేయాలో, ఏ రోజు ఏ వంట చేయాలో, ఏ రోజు ఎక్కడ ఏ విధంగా నేను ప్రార్థన జరిగించాలో ప్రభు వచ్చి నాతో మాట్లాడితేనే మాత్రమే నాకు అర్థమయ్యేది. సేవకులు నాకు ఎవ్వరు ఇలాగుండో ఇలాగ చెయ్యి నడిపించటం లేదు, చూపించటం లేదు. కేవలం దేవుడే దిగవచ్చి నాతో మాట్లాడిన రోజులున్నాయి. నేను అంటాను, గ్యారెంటీ బైబిల్ పట్టుకొని చెప్పగలుగుతాను. రోజుకు 2 సార్లు ప్రభు నాతో మాట్లాడి వెళ్ళేవాడు. 200 సార్లు ప్రభు మాట్లాడారు. ఏ సమయము ఏ మాట మాట్లాడిన వాటిన్నింటినీ నేను రాసి పెట్టాను. 200 సార్లు ప్రభు నాతో మాట్లాడిన రోజులున్నాయి. హల్లెలూయా! ఒక రోజు భయంకరమైన ప్రయాణం వెళుతున్నప్పుడు ముందు యాక్సిడెంట్ అవుతుంది, ఆగు అన్నప్పుడు ఆగినప్పుడు ముందు కొట్టేసుకొని పోయారు. వాళ్ళు చనిపోయే పరిస్థితికి యాక్సిడెంట్ అయ్యారు. మరి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ భయంకరమైన ప్రమాదములు ఉంటే ప్రభు నాకు తప్పించాడు. నిజంగా అంత మాత్రమే కాదు, మందిరం కోటికి వచ్చి నేను ఇక్కడ మందిరము ఎవరో అందరూ వచ్చి బాగవుతారని కాదు నేను కట్టించాడు. ప్రభువా, నేను నిన్ను ఆరాధన చేయాలంటే నాకు ఒక మందిరము కావాలి అంతే నేను అడిగినది. నేను నిన్ను ఆరాధన చేయాలంటే బ్రతుకు దినములన్నిటిలో నిన్ను నేను ఆరాధన చేయాలంటే నాకు మందిరం కావాలయ్యా అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, నిజంగా ఊహించలేనంత గొప్ప భాగ్యాన్ని ప్రభు దయచేశాడు. నేను బాగవడం కాదు, ఇంకా 4 బాగవడానికి ప్రభు సాయం చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేను అంటాను, నిజంగా నాకు ఒక దైవ సేవకుడు చెప్పాడు, నువ్వు మనసు పెట్టి ప్రార్థన చేస్తే చనిపోయిన మనిషి కూడా లేపుతారని ప్రభు నాతో మాట్లాడుతున్నాడమ్మా అని దైవ సేవకుడు నాకు చెప్పాడు. హల్లెలూయా! అలాంటి వరం నీకు దేవుడు ఇచ్చాడు. కానీ కొంతమంది పాస్టర్ల దగ్గర కూడా ఈ విషయాలు చెప్పుకోకుండా దాచేసుకొని చెప్పాడు. హల్లెలూయా! ఒక అన్నయ్య 10,000 నుండి నాకు లెటర్ వేశాడు, అమ్మ దేవుడు నీతో చక్కగా మాట్లాడడానికి నిజంగా నేను ఏర్పరచుకున్నాడు. 10,000 నుండి అన్నయ్య నాతో మాట్లాడి దేవుడు మాట్లాడే ప్రతి విషయాలు నాకు తెలియపరిచేవాడు. ఈరోజు ఇలా కూర్చున్నానంటే ఈ ప్రాంతంలో, ఈ అడవిలో, ఈ ప్రాంతంలో ఈ భాగ్యం నాకు దొరికిందంటే కేవలం ఆయనే. హల్లెలూయా! హల్లెలూయా! అంత మాత్రమే కాదు, నా మాత్రమే కాదు, చాలా మంది బాగా ఉన్నారు. చాలా మంది అంటారు, ఎంతోమంది చిన్న భయంకరమైన పరిస్థితులతో, రోగాలతో, చెప్పలేని రోగాలతో బాగైన వారు కూడుకున్నారు. దేవుడు ఇంత గొప్ప కార్యము ఇక్కడ దేవుడు జరిగించుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా! హల్లెలూయా! నా ఆశ అంటే ఏంటంటే చాలా అనేకులు బాగా కావాలి, అనేకులు బాగుండాలి. నా తండ్రి రాజ్యానికి వారసులు కావాలి. నా తండ్రి రాజ్యానికి
ఏదో ఇక్కడ భూమి మీద అద్భుతములు ఇవి జరిగితే కాదు, తండ్రి దగ్గర ఉండాలని నాకు ఆశ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. నేను అంటాను, క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు యేసు ప్రభు ఆయన జన్మదినము మనలో జరగాలి. పునరుద్ధారమైన దేవుడు మన హృదయంలో జరిగించబడాలి. ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి. నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేస్తే దేవుడు పరలోకానికి దిగి వచ్చి నీకు ఏది కావాలో సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. నేను చేయలేనంటే పూజలు లేవు, నేను తిరగలేనంటే ఇక ఏమి గుళ్ళు కూడా లేవు, అన్ని తిరిగేసుకొని వచ్చాను. నిజమైన దేవుడు తండ్రి ఈయన తప్ప ఇంకా ఎవ్వరు. నిజంగా ఇక్కడే కాదు, నేను ప్రపంచమంతగా తిరిగి చెప్పాలని నాకు ఆశ ఉంది. ప్రభు నిజంగా నేను ఇక్కడ మాత్రం ఉంటాననేది కాదు, రాబోయే దినాల్లో నేను ఎక్కడ ఏ దేశంలో పచ్చని చేస్తానో అది నాకు దేవుడు చూపించిన దర్శనము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. నిజమేనంటాను, నా ప్రభు తాకాడు. దేవుడికి అసాధ్యమైనది భూమి మీద ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. దేవుడు ఒక్కసారి మన వైపు చూసినట్టే సంవత్సరం సమాప్తం అయిపోతాయి. ఏముంటావు మామూలుగా అయిపోతావు. దేవుడు తాకాలని ఏమి కూడా ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె పక్కన ఇంత రావు, చేతులు ఇంత రావు, భయంకరంగా అక్కడ గంట చేత పట్టుకుంటే ఇంత రావు. నిజంగా ఈరోజు ఎలా ఉందంటే ఆయన మహాకృప. మరి ఎంతో ఒక్కవారు కూడా తప్పించేది కాదు మందిరానికి. ఎంతో దూర ప్రాంతంలో నుండి బంగనపల్లె గాడుంటే ప్రతి వారము దేవుని సన్నిధికి వస్తుంది. పని చేసుకొని కూర చేసుకొని మందిరానికి రావడానికి మాత్రం ఎగుపెట్టుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరమ వైదికుడు, పరమ డాక్టరైన ఊహించలేని కార్యాలు మీరు చూసిన వేళ ఆయన చూస్తే మీకు తెలుస్తుంది. చెప్పడం కాదు, ఆయన వలసన్న ఆయన కృప పట్టుకున్నంత చెప్పలేనంటే కాదు. క్రిస్మస్ మాత్రమే కాదు, యేసుప్రభుని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది. మేము ఎందుకు రమ్మంటున్నాం ఈ క్రిస్మస్ పండుగ అందరికంటే మీరు మాలాగా అలాంటి దేవుని శక్తిని ఆయన మహిమను రుచి చూస్తారని మా ఆశ అంతా. దేవునికి మహిమ కలుగును కాక. వీళ్ళ తమ్ముడు ఈమె బాగా వాళ్ళ తమ్ముడికి భయంకరమైన జబ్బు చేసింది. అంటే ఏదో ఒక రోగం వచ్చింది. ఆ పరిస్థితి ఉన్నప్పుడు చాలా ఇక్కడ అంతా కుంగిపోయాడు. ఇంకా బతకలేమో అని ఆశీస్సు పెట్టాడు, మంచంలో పడిపోయాడు. ఒక్కసారి మందిరానికి రాను ఆయన అంటే, అక్క నాకు ఇలాంటి జబ్బు ఉంది, అక్కలు నన్ను తీసుకుంటారా అడిగాడంట. ఒకవేళ ఈమె తీసుకొని వస్తుందంట, ఈ అబ్బాయి ఇలాంటిగా ఉన్నాడే, ఒకవేళ పొరపాటున బస్సులోనే చనిపోతే అనుకుంటుందంట. బస్సులోనే చనిపోతాడేమో భయపడుతుందంట. బస్సులోనే ఇంకా చనిపోయే పరిస్థితికి ఉన్నాడంట. మందిరానికి వచ్చినప్పుడు 3 వారాలకు దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి మా, ఎన్నెన్నో. ఎందుకంటే మా వాళ్ళు ఇంకా చెప్పలేరు. చాలా గొప్ప కార్యాలు చేశాడు. దేవుడికి మహిమరా వేసిరా నడువు, దేవుడు అందరి ముందర చూపించు ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు. నిజంగా నేను అంటారు, ఈ లోకంలో ఉండేటువంటి మీరు ఏమైనా అనుకోవచ్చు. ఈ లోకంలో నేను కూడా చేశాను కాబట్టి దుష్ట శక్తులు మాత్రమే పెడుతున్నప్పుడు పిక్క తింటాయి, పెట్టకపోతే మరణానికి గురి చేస్తాయి. మీరు చేసే పూజలన్నీ నన్ను నడిపించి చూశాను. పెడుతున్నప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఆ టైంలో భయంకరంగా చేసేద్దాం, కానీ వెనకదిక్కడ చిక్కించుకొని మంచిని చంపడానికి ప్రయత్నం చేస్తాయి. దేవుని పిల్లల జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా. ఎందుకంటే నేను అనుగురించి చూశాను. అది నేను పూజలు చేస్తే గుడి కాడ పడుకునేదాన్ని, దేవుడి మూలంటారు అక్కడ పడేసుకునేదాన్ని. అక్కడ పడుకునే కొద్ది ఎక్కువ వచ్చేది నాకు.
అనుకున్నాడు. ఇంకా వాళ్ళ గేర్లో వాళ్ళు అడుగుతారంట, నువ్వు ఎక్కడ పోయి బాగావు, ఏ డాక్టర్ నేను బాగా చేశాడు, ఏ మందులు వాడుతున్నావు అడుగుతారంట. ఆ గేర్లో వాళ్ళు చేతుల మీద ఎత్తుకొని వస్తారంట. చేతుల మీద ఎత్తుకొని రావాలి, ఇక్కడ కూర్చోబెట్టాలి, మళ్ళీ అక్కడ తీసుకొని వెళ్ళాలి. బాత్రూమ్ పోవాలంటే భార్య ఇక్కడే కడిగేసుకోవాలి. మేము చూసాం కళ్ళారా, చేతుల మీద ఎత్తపడము. బాత్రూంలో పిల్లలు ఈరోజు ఇంత పరిచయం పిల్లలు చేస్తున్నారంటే కుటుంబం నుంచి దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ రోజు వారి బంధువులను వారి స్నేహితులను మందిరానికి నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక బ్రతుకు లేదు, ఇక బ్రతుకు అయిపోయింది, ఇక బ్రతకను ఆశీర్వాదం పెట్టాడు. ఏ దేవుడు ఈరోజు ఇలా ఉన్నాడంటే ఏసయ్యను ఆయనను నమ్మి చూడండి, ఆయనను నిజంగా పట్టుకొని చూడండి. ఆ గొప్ప భాగ్యం మీరు కూడా అనుభవించుతారు. ఏదో మేము చెప్తున్నాము, ఏదో వాళ్ళు చెప్తున్నారులే, ఏదో వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు అంతేనేమని కాదు. ఒక రోజు ఉంది, ఏదో వాళ్ళు చెప్తుంటారు. ఈరోజు మేము ఇక్కడ ఇంత సఫల పడుతున్నాం ఈ అడవిలో. తాళపెత్తలో ఏదో చేసుకోవడానికి టౌన్లలో చాలామంది నన్ను అనంతపురంలో కూడా మందిరం పెట్టు, ఇక్కడ కూడా అంతే అలా అరగంట అక్కడ కూడా అడుగుతున్నారు. ఎందుకు ఇక్కడ చేయాల్సింది వచ్చిందంటే ఈ ప్రజలు తెలుసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో దేవుడు బాగు చేశాడు. ఈరోజు ఈ విధంగా పని చేస్తున్నాడు, బండలు కడుగుతున్నాడు, అదంతా కారు కడుగుతాడు, బస్సు కడుగుతాడు, ఇంత పరిచయం చేపిస్తున్నాడు దేవుని పిల్లలతో. పొద్దున్న ఇక్కడ ఉదయం వచ్చినాడు, భోజనాలు కూడా లేవు ఇక్కడ వీళ్ళకు. నిజంగా నేను ఇక్కడ వచ్చి చూస్తే నాకు బాధ వేసేస్తే, ఇంత పనులు చేస్తారు పిల్లలు, అన్నం లేదు, ఎవరు ఇక్కడ వచ్చి వండేటోళ్ళు కూడా లేని పరిస్థితి. పొద్దున వచ్చి మధ్యాహ్నం వరకు అన్నం కూడా పని చేస్తున్నారు పిల్లలు, అన్న అంత కలుసుకొని. నిజంగా దేవుని కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏమిచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేమమ్మా. ఏమిచ్చినా కూడా మనము ఆయన అద్భుతకరుడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి మీరందరూ కూడా రావాలి. తల్లి గారు కూడా చూశారు, ఏడ్చింది, అల్లుడు బాగా చేయమ్మా, కాళ్ళు పట్టుకోవడమే అప్పులాడింది. నేను కాదమ్మా దేవుడు చేస్తాడని చెప్పాను. దేవుడు చేసేది అమ్మ నా అల్లుడు చూడండి, ఒక్కసారి రా మా అమ్ముడు చూసింది, నా అల్లుడు బతికించమ్మా. పిల్లలు చిన్న పిల్లలమ్మా, ఏడుస్తున్నారు వాళ్ళు. నా గురించి ప్రభుని అడిగాను, ప్రభువా నన్ను బ్రతికించిన దేవా, నిజమైన దేవుడు అది, నిజంగా వాళ్ళని ఉడక బతికించు. నేను ఆ పిల్లల్ని చిన్న వయసులో చూడకూడదు, పిల్లలు చిన్నవారు వచ్చి నాకు బాగా చేయాల్సిందే. నేను ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు స్వస్థపరిచే బంధువులు చేయలేదు, బంధువులు చేయలేదు, స్నేహితులు చేయలేదు. యేసుక్రీస్తు వారికి స్వస్థపరిచారు. అన్ని అంత మాత్రమే కాదు, ఈరోజు వారి పోషణ, వారి కష్టము, వారి పనులు యేసు ప్రభు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. అలాంటి జీవితంలో ఉంటున్న వారు ఇంకా చాలా మంది